హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు మూవీ మన కళ్ళ ముందుకైతే రాబోతుంది 2026కి. సో అండ్ దెన్ అల్లు అర్జున్ గారి మూవీ ఎవరితో అంటే మన పుష్పరాజ్ గారు విత్ త్రివిక్రమ్ గారు. సో వీళ్ళ మాటల మాంత్రికుడు మనం విన్నాం కదా. సో మనం ఆడియన్స్గా మనం పేరు పెట్టేసాం మన త్రివిక్రమ్ గారికి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేసి మూవీ 2027కి అయితే రాబోతుంది. అండ్ ఈ మిడిల్ సుకుమార్ గారు విత్ రామ్ చరణ్ గారితో ఆఫ్టర్ రంగస్థలం తర్వాత సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారితో ఒక మూవీని అయితే తేవబోతున్నారు. సో ఈ మిడిల్లో ఒక ఆఫ్టర్ వీళ్ళు పుష్ప 2 రిలీజ్ అయింది కదా మూవీ. సో ఈ మధ్యలో అట్లీ గారితో మన అల్లు అర్జున్ గారు అయితే మూవీని అయితే తీయబోతున్నారు. సో అది వచ్చేసి 2026కి అయితే రాబోతుందని అఫిషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇక 1.5 ఇయర్లో కన్ఫర్మ్ అయితే 1.5 ఇయర్లో ఆ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి మనకి 2026 డిసెంబర్ ఆర్ నవంబర్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లోనే మనకి మూవీస్ అన్ని రిలీజ్ చేస్తారు. అండ్ అల్లు అర్జున్ గారి మూవీ కూడా 2027కి షూటింగ్ స్టార్ట్ అయ్యి అది మేబీ 2026కి ఎండ్లో ఏమన్నా అది స్టార్ట్ అయ్యి షూటింగ్ 2027కి ఆ మూవీ ఎండ్లో రిలీజ్ కావచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మన పుష్పతిది ర్యాంప్ పేజ్ విధ్వంసం అని పెట్టేశారు కదా. ఆ విధ్వంసం ఎలా ఉండబోతుంది అనేది మన మూవీ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో ఈ మూవీ మనము 2028లో అంటే దాదాపుగా మనకు ఇంకా 3 ఏండ్లు, సో 3 ఇయర్స్ ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చేసిన సమయం. సో వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు అండ్ ఇయర్ కూడా కన్ఫర్మ్ చేశారు. డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, ఇయర్ అయితే కన్ఫర్మ్ చేశారు. 2028కి ఎప్పటికైనా రావచ్చు. మేబీ అది పోస్ట్పోన్ కూడా చెప్పారు. 2 మూవీలు తీయాలంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఈ మిడిల్లో వచ్చేసి వాళ్ళు ఇట్లా మనకి అఫిషియల్గా అయితే నవీన్ ఎర్నేని రవిశంకర్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళైతే నిన్న కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీ 2028కి మేబీ రావచ్చు, రాకపోవచ్చు, బట్ 2029కి అయితే రావచ్చు అప్ప. అది నాకు కన్ఫర్మ్ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో వాళ్ళ లొకేషన్స్ కానీ వేరే వేరే ప్లేస్కి వెళ్ళి చూడాల్సింది కానీ అది ఇంకా సమయం పడుతుంది. గ్రాఫిక్స్ కానీ ఇంకా హీరోయిన్ ఎవరు కన్ఫర్మ్ చేయలేదు మూవీలో. ఒక సాయి అభ్యంకర్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయితే జస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారంతే. అట్లీ గారి మూవీ డైరెక్టర్, అట్లీ ఉన్న డైరెక్టర్ విత్ అల్లు అర్జున్ సార్తో మూవీ తీస్తున్నారు కదా, వాళ్ళు జస్ట్ పేరు పెట్టారంతే. సో నెక్స్ట్ ఇంకా నాకు చూసుకున్నట్లయితే మేబీ అవి త్రివిక్రమ్ సార్ గారు అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఉన్న అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగుంటుందని అనిపిస్తూ ఉంది. సో మూవీ అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ పెడితే మన అనిరుద్ గారు మ్యూజిక్ అయితే ఇంకా బద్దలు కొట్టేస్తారు. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళు డిఎస్పీ గారు వచ్చేసి ఇంకా పుష్ప 3 ర్యాంపేజ్ ఇంకా ఎట్లా విధ్వంసం ఎంత బ్లాక్ బస్టర్ చేశారు అనేది మనకి బాగా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ అమ్మోరు తల్లి సాంగ్ కానీ కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగా ఇంప్రెస్ చేశాయి అండ్ సూపర్గా అనిపించాయి. అండ్ ఫైట్లు కానీ ఎలా సక్సెస్ అయింది, ఎంత సక్సెస్ అయింది, ఎంత పెద్ద హిట్ వచ్చింది మన అల్లు అర్జున్ గారికి అనేది మనం అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్, వేరే వేరే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూశారు ఎలా ఉంది మూవీ అని. సో ఈ మూవీ వల్ల పుష్ప 2 ది రూల్ వల్ల ఎంత హైప్ అనేది వచ్చేసింది మన అల్లు అర్జున్ గారికి అనేది మనం అందరూ చూసుకున్నాము. సో జస్ట్ చూద్దాము. సో ఇంకా నెక్స్ట్ అట్లీ గారితో వచ్చేసి ఒక మిక్స్డ్ సొసైటీకి సంబంధపట్టింది కానీ ఏందో ఒక మంచి మెసేజ్ అయితే మన కళ్ళ ముందుకు రాబోతున్నారు. ఆ మూవీని మనం అందరూ ఎంకరేజ్ చేద్దాము అని నాకు అనిపిస్తుంది. సో వి విల్ ఎంకరేజ్ దెమ్. అండ్ మూవీ కొంచెం బాగున్నా కూడా మన ఆడియన్స్ కానీ మన తెలుగు పీపుల్ కానీ ఎంత ఓన్గా చేసుకొని ఆ మూవీని చూస్తారనేది మనకు అందరికీ బాగా తెలుసు. కొంచెం ఉన్నా కూడా ఆ మూవీని ఎంత బాగా హైలైట్ చేస్తారనేది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మూవీని మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ కొంచెం బాగున్న హార్ట్ టచింగ్ ఉన్న దాన్ని బ్లాక్ బస్టర్ చేసేస్తారు. బాగుందంటే బాగుందని చెప్తారు, బాగలేదంటే బాగలేదని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ జెన్యూన్ ఆడియన్స్ మన తెలుగు వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక త్రివిక్రమ్ గారితో ఇంకా ఆఫ్టర్ ఐ థింక్ దిస్ ఇస్ 3 or 4 మూవీ అనుకున్నా విత్ వీల్ కాంబినేషన్లో వచ్చేది. ఆ మూవీ మేబీ అంత ఫైట్లే ఉండిపోవచ్చు కానీ మాటలతోనే మన త్రివిక్రమ్ సార్ గారు ఎలా బద్దలు కొడతారనేది బాగా తెలిసింది. రీసెంట్గా వచ్చిన వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేసి అలా వైకుంఠపురంలో ఆ మూవీని అయితే ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎంత పెద్ద హిట్ అయింది. చిన్న మెసేజ్ ఈ మూవీలో ఒక పిల్లాడిని అటు ఇటు మార్చడం వల్ల సో ఎలా వాళ్ళు బుద్ధి ఎలా మారుతుంది, ఎలా ఉంటుంది అని ఒక చిన్న కాన్సెప్ట్ సూపర్గా ఉంది. ఒక మిడిల్ క్లాస్, ఒక హయ్యర్ బాయ్ని తీసుకొచ్చి ఎలా పెడతారు అదే మూవీ మనం అందరూ చూసాము. సో మూవీ కూడా చాలా బాగా ఉంది. సో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం 2027 వరకు మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం ఈ మిడిల్లో ఈ 2 మూవీ హిట్ అయితే ఇంకా పుష్ప 3 ది ర్యాంపేజ్ అంటూ ఒక ఐపులో అయితే మనకి సుకుమార్ గారు ఒక ఐప్ ఇస్తారు. ఇక ఈ మధ్యలో ఇంకా సుకుమార్ గారు వచ్చేసి విత్ అల్లు అర్జున్ సార్ ఒక 3 years గ్యాప్ తీసుకుంటారు సో సుకుమార్ గారితో. సో దెన్ ఇక్కడ సుకుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారితో ఒక మూవీని అయితే తీయబోతున్నారు. సో వాళ్ళిద్దరేమి ఖాళీగా ఉండరు. సో వాళ్ళు ఒక మంచి మూవీని అయితే ఒక జనరేట్ చేసుకొని ఇప్పుడు మన
బుచ్చిబాబు గారు అంటే వీళ్ళు తెలుసు కదా మీకు. రీసెంట్గా వచ్చిన ఉప్పెన మూవీ డైరెక్టర్. ఇప్పుడు సద్యానికి రామ్ చరణ్ గారితో మూవీ అయితే తెగబోతున్నారు. సో ఆ మూవీ అయిపోయినాక మన సుకుమార్ గారితో ఒక మూవీని అయితే తెగబోతున్నారు. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు ఒక మూవీని అయితే తెగబోతున్నారు. సో ఆ మూవీ చూసుకుందాం అంటే ఎలా ఉండబోతుందో. దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఇయర్లో వాళ్ళకి ఈ మూవీని అయితే కంప్లీట్ చేసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ అయితే కంప్లీట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు ది ర్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది. 2028 అయితే ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది. చూద్దాము. డెఫినెట్లీగా కొంతమంది అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈగర్లీ అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ ఎలా ఉండబోతుందో పుష్ప 3 అని. సో మనకి చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఆ మూవీ కూడా చాలా బాగా ఉంటుంది. సో మనకి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుందో. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్.